ఈరోజు మన రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం కార్యాలయంలో ఉన్నాము. ఎన్కేటీవీ 24 న్యూస్ ద్వారా మేము ఒక ఆడియో కూడా మార్నింగ్ మెసేజ్ చేయడం జరిగింది. సురంగల్ గ్రామం 42 సర్వే నంబర్లో అక్రమ కట్టడాలు ఒక 5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఆగడం లేదు. కనీసం ప్రస్తుతానికి ఇప్పుడున్న ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, గిరిజవారు కానీ, డిప్టీ ఎంఆర్ఓ కానీ అధికారులు స్పందించి అక్కడ జరుగుతున్న స్థానికంగా కబ్జాలకు గురి అవుతున్న ల్యాండ్లని వెంబడే ఆపి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కబ్జాలు చేసి అమ్ముకుంటున్న వారిపై వెంబడే ఎంఆర్ఓ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాము. కావున ఇది 5 సంవత్సరాల నుంచి దీనికి ముగింపు పలకలేరు. మన అధికారులు లంచాలు తింటుర్రా, లేకుంటే అక్కడ లోకల్లో ఉన్న స్థానికులు అమ్ముకుంటే పోతుంటే మమ్మల్ని ఎవరు చేయలేకపోతారా అన్న ఒక ప్రశ్న అక్కడ ఊళ్ళో వస్తుంది. కాబట్టి మొన్న మనం ఒకటి ప్లాట్లు ఇల్లీగల్గా ప్లాట్లు చేస్తుంటే ఆ వీడియో కూడా తీసి ఎంఆర్ఓ గారికి మనం పెట్టడం జరిగింది. ఇక్కడ పట్ట కాయిదాలు ఉన్నాయి, పక్కనిక వేయరా అని చెప్పి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి కొంచెం యువ నాయకుడు నిన్న మొన్న రిపోర్టర్ అయ్యి ఆయనకు తండ్రికి ఒక పట్టనంట, కొడుకుకు ఒక పట్టనంట, బిడ్డకు ఒక పట్టనంట. 1977లో ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు 97లో మనకు 400 మందికి పట్ట కాయిదాలు ఇవ్వమని చెప్పి లెటర్ మన దగ్గర ఇక్కడ లీగల్గా ఉన్నది. దీనికి పట్టాలు అందరికీ ఉన్నాయి. ఇది మన చంద్రబాబు నాయుడు ఇచ్చిన కాగితము. ఇవి పట్ట కాయిదాలు. ఇప్పుడున్న యువ నాయకులు ఈ పట్టాలు ఇచ్చినప్పుడు పుట్టిండో పుట్టలేడో వాళ్ళు కూడా స్థానికంగా కబ్జాలు చేసి 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముకుంటారు. దీనిపై వెంబడే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకరు గుడి పేరు మీద కావాలంటారు, మసీద్ పేరు మీద కావాలంటారు, చర్చ్ పేరు మీద కావాలంటారు. గుడి బడి చర్చు మనకు చదువుకోనికే బడి అవసరం లేదు, కానీ గుడి పేరు మీద చెప్పి ప్లాట్లు అమ్ముకోవడం, కబ్జాలు చేసి అమ్ముకోవడం చాలా దౌర్జన్యం, సిగ్గుచేటు. మన తెలంగాణ ప్రభుత్వం తెచ్చుకుంది కబ్జాలు చేసి అమ్ముకోవడానికి కాదు, స్థానిక నిరుపేదలకు పేదలకు పట్టాలు ఉన్నవారికి భూములు పంచాలని చెప్పి మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణని ఈరోజు ఎవరు అడ్డగోలిగా ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా అమ్ముకొని పోతుంటే చూస్తుంటే ఎన్కేటీవీ చూసుకొని ఊరుకోదు. కావున ఎప్పటికైనా ఎంఆర్ఓ గారు, స్థానిక నాయకులు కన్ను తెరిచి అక్కడ వెంబడి వర్క్ ఆపించి అక్కడ చర్చ్ కానీ జాగా అనుకుంటే మీరు నిజంగా క్రైస్తవులు అయితే పోచమ్మ గుడి కాడ, మైసమ్మ గుడి కాడ మన గుళ్ళకి ఎందుకు పోతారు? క్రైస్తవులు అయితే మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకోండి, ఎస్సీలోకి కన్వర్ట్ కాండి. అలా మీరు అదే ఎస్సీలు అయితే ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోండి, దాని మీద పోరాటం చేయండి. గుడికి 20 గుంటలు ఇచ్చారు కదా, మాకు చర్చ్ కూడా 20 గుంటలు ఇవ్వండి, దానికి మేము పోరాటం చేయండి. కానీ గరీబుల మీద పుట్టల మీద కొట్టి అలా పట్టాలు స్థలాలు గుంజుకొని ఇది మాకు చర్చ్ కావాలి, ఇది మాకు గుడి కావాలంటే ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మన మండలంలో మళ్ళా పట్ట కాయిదాలు లేకుండా అక్కడ కబ్జా చేసి అమ్ముకుంటున్న వారిపై అధికారులు ఇప్పటి వరకు ఎందుకు స్పందిస్తలేరు అనేది దాని మీద కూడా మాకు వెంబడే చర్యలు తీసుకొని దానికి ఎంఆర్ఓ గారు, ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు మాకు దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే. అక్కడ పట్టాలు లేని కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు. అప్పుడు మాకు ఇచ్చిర్రు, ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇప్పుడు మీకు ఇచ్చింది ఎవరు? పట్టాలు లేకుండా కొనుక్కోమన్నది ఎవరు? దానికి సమాధానం ఎవరు చెప్పాలి? అక్కడ ఇచ్చిన అమ్ముకున్న వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టి ఎంఆర్ఓ గారు దానిపై వెంబడే సర్వే చేసి ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్న వర్క్ కూడా ఆపలేకుంటే NK24 న్యూస్ ద్వారా పై అధికారులుగా ఆడియో గారి దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ పోయి మేము ఇక్కడనే ధర్నా చేసి నిరుపేదలకు ఉన్న పట్టాలకు వాళ్ళ స్థలాలు వాళ్ళ ఎక్కడనే ఉన్నాయి, బతుకు తెరువు కోసం, పొట్టకూటి కోసము ఊరికేసి ఊరు వదిలిపోతే మళ్ళీ 20 ఏళ్ళ కింద పోయారన్నారు. 20 ఏళ్ళ కింద మళ్ళీ నిన్న మొన్న ఇక్కడనే మన పక్కకే ఉన్నాడు పట్టాదారుడు, ఇతని కొడుకు మళ్ళీ 20 ఏళ్ళ పోయాను అంటున్నాడు. మళ్ళీ 20 ఏళ్ళ 3 నెలలు కూడా కాలేదు చనిపోయి. 20 ఏళ్ళ కింద పోయిన అతనికి నెల కింద మా ఊర్లో బొంద ఎందుకు పెట్టించారు? ఊర్లో బొందల్లా ఇల్లు జాగా లేదా, భూములు లేవా అంటే మాట్లాడే వాళ్ళకు మాటలు రాలేకనా, వాళ్ళు చెప్పలేకనా? వాళ్ళు కూడా మనము ఇంతకాలం కొట్లాడేదినికనే ఉందా ఊరు? మన ఊరు ఇప్పటికైనా మోయినాబాద్ మండలంలో మంచి గ్రామాలు మంచి అభివృద్ధి చెందుతుంది. మనం దీనిపై ఎంబడే స్పందించారా ఎంఆర్ఓ గారు? ఇంకా సేపట్లో మేము ఇక్కడనే ఉంటాము. ఈరోజు ఇదంతా దేని వరకు NK24 న్యూస్ మోయినాబాద్ మండలం మొత్తం ఎక్కడెక్కడ భూదానం భూములు కబ్జాలైనవి,
లవాన్పేట భూములు కబ్జాలు అయినాయి, దొంగ రిజిస్ట్రేషన్లు ఎట్లా బయట ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నిటి మీద సర్వే చేసి ఖచ్చితంగా న్యాయం జరగాలి. మొన్న భూభారత్లో పెట్టిన అప్లికేషన్లకు ఇప్పటికీ స్పందన లేదు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంబడే వెళ్తున్నట్టుగా ఇప్పుడు నేను నెల రోజుల నుంచి చూస్తున్నా. చెప్తే మోయినాబాద్లో వెనకపల్లి 100 ఎకరాల కోసం పోతున్నాము, పెద్ద మంగళవారం పోతాం అంటే నీకు మున్సిపల్ అయిన ఊర్లు తప్పించి మిగతా మోయినాబాద్ మండలంలో ఊర్లు లేవా చేయడానికి? ఎంత అంటే చెప్పులు అరిగేదాకా తిరగాలనా అని చెప్పి మా NK 24 న్యూస్ ద్వారా మేము కోరుతున్నాము. ఎంఆర్ఓ గారు ప్రస్తుతం ఇప్పుడు ఆఫీస్లో ఇప్పుడే బయటికి ఫీల్డ్కి వెళ్ళినట్ట, ఎక్కడ ఫీల్డ్లో ఏ విలేజ్కి వెళ్ళినా మనకు కూడా అందుబాటులో లేదు. ఈ కాసేపట్లో ఎంఆర్ఓ గారు వస్తారు, వచ్చిందాకా ఇక్కడనే ఉంటాము. అదే అక్కడ వర్క్ ఆపకుంటే మనం ఆడియో గారు కాదు కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి దానికి వీళ్ళకు న్యాయం జరిగేలా నిరుపేదలందరికీ మా NK 24 న్యూస్ ద్వారా మేము ఇదొక చెప్తున్నాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చినాక దీని మీద స్పందన ఏమి ఇస్తారు అనేది మన ఎంఆర్ఓ గారు నోటి ద్వారా నేను ఇప్పుడు కాసేపట్లో తెలుసుకొని మరొక మీకు హెడ్లైన్ న్యూస్ పంపుతా అని చెప్పి మాకు ఇచ్చిన ఈ పట్టదారులకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.